వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎఫ్ఐ డిఏ డేటా లాస్ట్ థర్స్డే చూసేసరికి ఎఫ్ఐ క్యాష్ మార్కెట్లో 2,133 సెల్ చేశారు. అండ్ క్యాష్ మార్కెట్ డిఏ వచ్చేసరికి పాజిటివ్లో ఉన్నారు, బై చేశారు 2,607. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్ వచ్చేసరికి 1 కోటి ప్లస్లో ఉన్నారు ఎఫ్ఐఎస్. అండ్ ఎఫ్ఐ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి షార్ట్ చేశారు 1,856. అండ్ ఎఫ్ఐ స్టాక్ ఫ్యూచర్ లో కూడా 900 షార్ట్ చేశారు. అండ్ ఎఫ్ఐ స్టాక్ ఆప్షన్స్ లో కూడా 126 పాజిటివ్ ఉన్నారు. సో అండ్ దీన్ని బట్టి చూసుకుంటే ఎఫ్ఐఎస్ యాక్చువల్ ఇండెక్స్ ఫీచర్స్ లో స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నారు, స్ట్రాంగ్ బేరిష్ గా ఉన్నారు, స్ట్రాంగ్ బేరిష్ గా ఉన్నారు. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ లో లిటిల్ బిట్ మిడిల్ గా బేరిష్ గా ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ మొత్తం బేరిష్ ఇండిపెండెంట్ గా ఉన్నారు. అంటే 1.2 లాక్స్ ఓఏ అనేది బిల్ చేశారు ఆల్రెడీ. అండ్ ప్రాపర్టీ డేటా కూడా ఫీచర్స్ లో ఇండస్ట్రీ ఉన్నారు, ఆప్షన్స్ లో బేరిష్ గా ఉన్నారు. క్లయింట్స్ వచ్చేసరికి బులిష్ గా ఉన్నారు ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ లో. దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటామంటే, అంటే ఈ రోజు గ్లోబల్ మార్కెట్ లో నిఫ్టీ వచ్చేసరికి -2.50 ఓపెన్ అయింది. అండ్ యూఎస్ 30 149 అండ్ యూఎస్ 500 20 పాయింట్స్ ప్లస్ లో ఓపెన్ అయింది. సో మార్కెట్స్ అనేవి నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు నిఫ్టీలో 2499 25090. సో అంటే 80 to 90 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ చూపిస్తుంది మార్కెట్ లో. సో ఈ రోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఎక్కువ ఛాన్సెస్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఈ రోజు ఎలా ట్రేడ్ చేయాలనే విషయం చెప్తాం మీకు. సో నిన్న చూసారా, నేను ఏదైతే చెప్పానో అదే నిన్న ఫ్లాట్ స్ట్రిక్ట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఏదైతే లెవెల్ గీసానో ఆ లెవెల్ టెస్ట్ చేసి కింద పడింది. చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయింది. సో అలాగే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, సో నిఫ్టీ వచ్చేసరికి ఫస్ట్ నిఫ్టీ చేద్దాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ కాదు. నిఫ్టీ కూడా సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్ నేనైతే ఎక్కడ చెప్పానో ఆ లెవెల్ దగ్గర వచ్చి ఆగింది, రిజెక్షన్ అయింది. చూసారా, 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అని చూపిస్తుంది. సో అది అనాలిసిస్ చెప్తే జస్ట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో 90 to 80 పాయింట్స్ ఆల్మోస్ట్. సో 90 to 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే మార్కెట్. సో ఎంత ఈరోజు క్లోజ్ అయింది. సో 80 పాయింట్స్. సో ఆల్మోస్ట్ ఈ ఇయర్ లో మనకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఈరోజు మార్కెట్. సో ఇన్ కేస్ ఇలాగనే ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ లెవెల్ ని చేసి ఈ రేంజ్ లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసుకుని కింద పడేందుకు మనం వెయిట్ చేస్తాం. సో అప్పుడు మార్కెట్ కన్ఫర్మ్ ఇంకా డౌన్. లేదా మార్కెట్ అనేది ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో మళ్ళీ అగైన్ సో మార్కెట్ గో విత్ అప్. ఎప్పుడు వరకు ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు బుల్లిష్ సెంటిమెంట్, బుల్లిష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే బుల్లిష్ మళ్ళీ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే లేదు, మార్కెట్ టోటల్ గా ఫ్లాట్ లో ఉండిపోతుంది. ఈ లెవెల్ లో కనుక ఉంటే కానీ ఫ్లాట్ లో ఉండిపోతుంది. లేదా ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితేనేమో బేరిష్, ఇది బ్రేక్ అయితేనేమో బుల్లిష్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్స్. సో ఇది నిఫ్టీ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇదే. సో
ఇది ఈ లెవెల్‌లో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఉండొచ్చు. లేదు ఇంకా పడుతుందంటే గనుక ఈ లెవెల్ వరకు వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. లేదా ఎక్కడన్నా తగ్గుతుంది. ఎక్కడన్నా ఆగుతుంది. సో ఇవన్నీ కూడా హెడ్స్. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అనేది కన్సల్టేషన్‌లోనే ఉంటుంది. ప్రజెంట్ అయితే. ఇన్ కేస్ ఇది గనుక బ్రేక్ అయితే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బుల్లిష్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో. లేదంటే మాత్రం ఈ ఏరియా బ్రేక్ అవ్వనంత సేపు కూడా బుల్లిష్‌లో ఉండదు మార్కెట్. ఎప్పుడైతే ఈ ఏరియా బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ అనేది బేరిష్‌లో మారుతుంది. ఈ బ్రేక్ అయితే బుల్లిష్‌లోకి మారుతుంది. ఈ లెవెల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అని ట్రేడ్ సెటప్ ఇలా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎలా ట్రేడ్ చేయాలని. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and click the bell icon.